ఏది నచ్చింది? రెండిట్లో అంటే నాకు కల్కి మూవీ నచ్చింది. కల్కి. Yeah. సో కల్కి మూవీ అనేది పోస్టర్ ని బట్టి మీకు ఎలాంటి మూవీలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ టైప్ ఆఫ్ పోస్టర్ చూసినప్పుడు నాకు అంత అనిపించలేదు, బట్ ఫిలిమ్సే వదిలారు. దాని ద్వారా ఓకే ఇది మహాభారత బేస్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అలాగే ఫ్యూచర్ లో ఒక విష్ణు అవతారం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం మన ఇతిహాసాలు ఉన్నాయి కాబట్టి నాకు నచ్చింది. ఇతిహాసం సైడ్ నుంచి మూవీ అనుకోవచ్చు దీన్ని అయితే. Yeah. అంటే ఫుల్ ఇంకా మన ఇప్పుడు 7 క్యారెక్టర్స్ ఉంటాయి, విష్ణు 7 అవతారాలు ఉంటాయి, ఇది 8వ అవతారం కలిగి అని ఉంటుంది. సో సో దాన్ని బేస్ చేసుకుని చూసారా? అండ్ ఇప్పుడు రాజసాబ్ మూవీకి పోస్టర్ వస్తే ఏమనిపించింది? పోస్టర్ మళ్ళీ మనం పాత ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ కనిపించాడా? లైక్ ఈశ్వర్ అలా అలా అనిపించింది. పంచినట్టు ఎలా అనిపించింది? మొత్తం మాస్ గా అనిపించిందా, క్లాస్ లవ్ యాంగిల్ కనిపించిందా? మాస్, టోటల్లీ మాస్. టోటలీ మాస్. సో మూవీ డైరెక్టర్ వచ్చేసి మారుతి గారు, రాజసాబ్ కి. ఆయన తీసే మూవీస్ అన్ని కూడా లవ్ స్టోరీ మూవీస్ ఉంటాయి కదా. సో ఈ రాజసాబ్ అనేది లవ్ స్టోరీ అనుకోవచ్చా, లేదంటే యాక్షన్ మూవీలా అనిపించిందా మీకు? మేబీ లవ్ స్టోరీ అయితే కాదనుకుంటా, మేబీ యాక్షన్ మూవీ. బికాస్ ప్రభాస్ ఇస్ ఏ ప్యాన్ ఇండియా స్టార్, సో మనం లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేము. అందరినీ ఎంటర్టైన్ చేయాలంటే మేబీ అంటే ఓన్లీ యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే ఇందులో లవ్ అండ్ పొలిటికల్ ఇంకా ఏమైనా మిక్స్డ్ వీటన్నిటికంటే మేబీ కామెడీ ఎక్కువ ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బికాస్ మారుతి గారు ఎక్కువ కామెడీ సో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే పాన్ ఇండియా స్టార్ కదా, కామెడీ చేస్తే ఒప్పుకుంటారంటారా ఫ్యాన్స్? అందుకు ఒక్కరు పీకే అయితేనేమి, ఇప్పుడు వచ్చిన డంకీ అయితేనేమి, అవన్నీ కామెడీ నుంచి వచ్చినాయి. సో పాన్ ఇండియా ఫిల్మ్స్ సో యాక్సెప్ట్ చేస్తారు. మారుతి గారు ప్రతి సినిమాలో ఉన్న హీరోకి ఏదో ఒక డిజార్డర్ ఉంటది. సో ఇందులో ప్రభాస్ గారికి అలాంటివి ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లైక్ నత్తి, చెవుడు అట్లాంటి ఏమైనా డిజార్డర్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మారుతి గారు ప్రతి సినిమాలో అట్లా పెడితే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అసలు? ఎందుకు చేశారంటే ఇప్పుడు రంగస్థలం ఉంది, అందులో హీరోకి చెవుడు ఉంటది, సో యాక్సెప్ట్ చేసారు. ఇందులో ఇది నెక్స్ట్ మూవీ పుష్పలో అతనికి ఫిజికల్ గా కొంచెం వేరే ఉంటది, యాక్సెప్ట్ చేసారు. సో ప్రభాస్ ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు సలార్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ అయ్యేది రాజసాబ్ అనుకుంటున్నారా, కల్కి అనుకుంటున్నారా? దేనికి ఇంపార్టెన్స్ అనుకుంటది, మేబీ కల్కి అనుకుంటున్నా. యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి కంపేర్ టు కల్కి. థ్యాంక్ యూ.